టెక్నాలజీ అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచే జపాన్ ప్రస్తుతం ఒక విచిత్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే ఆకియా అంటే ఖాళీ ఇళ్ల సమస్య. జపనీస్ గ్రామాలు లేదా చిన్న పట్టణాల గుండా ప్రయాణిస్తే పడావుపడ్డ భవనాలు, దుమ్ముకొట్టుకుపోయిన కిటికీలు, పిచ్చి మొక్కలతో నిండిన ఇళ్లు అధికంగా కనిపిస్తున్నాయి. కొన్ని దేశాల జనాభా కంటే కూడా ఈ ఖాళీ ఇళ్ల సంఖ్య ఎక్కువ కావడం మరింత ఆశ్చర్యకరం. ప్రస్తుతం అంచనాల ప్రకారం జపాన్లో దాదాపు 10 మిలియన్లకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం ఇళ్లలో దాదాపు 14%. నిపుణుల అంచనా ప్రకారం ఈ సంఖ్య త్వరలోనే 11 మిలియన్లకు చేరుకునే ప్రమాదం ఉంది. ఈ ఖాళీ ఇళ్లను చూసి చాలామంది ఆర్థిక మాంద్యం కారణం అని భావించినా దీని వెనుక అసలు కారణం డబ్బు సమస్యలు కాదు, ప్రజల సమస్యలు. జపాన్లో ఈ విచిత్ర పరిస్థితికి ప్రధాన కారణం జనాభా సంక్షోభం. జపాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది. యువజంటలు తక్కువ మంది పిల్లలను కోరుకుంటుండగా మెరుగైన ఆరోగ్య పద్ధతుల కారణంగా ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దీని ఫలితంగా దేశంలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగింది. యువత సంఖ్య గణనీయంగా తగ్గింది. 2008లో 128 మిలియన్లుగా ఉన్న జనాభా ఇప్పుడు 125 మిలియన్లకు తగ్గింది. 2070 నాటికి ఈ సంఖ్య ఏకంగా 30% కంటే తక్కువ కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి ఇళ్లను వారసులు పట్టించుకోకపోవడం, వారసులే లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా లక్షలాది ఇళ్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. జనాభా సమస్యతో పాటు పట్టణాలకు పెరుగుతున్న వలసలు కూడా ఈ ఖాళీ ఇళ్ల సంఖ్యను పెంచుతున్నాయి. జపాన్ యువత టోక్యో, ఒసాకా, నగోయా వంటి పెద్ద నగరాల్లోనే మెరుగైన ఉపాధి, ఆధునిక జీవనశైలిని కోరుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, మత్స్యరంగం కుదేలు కావడం, పనిలో యంత్రాంగ వినియోగం పెరగడం వల్ల కార్మికుల అవసరం తగ్గిపోయింది. ఫలితంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉపాధి దొరకడం కష్టమైంది. దీనివల్ల చాలా కుటుంబాలు వారి పూర్వీకుల ఇళ్లను వదిలి నగరాలకు తరలిపోతున్నారు. గ్రామాలు దాదాపుగా ఖాళీ అవుతూ గోస్ట్ విలేజెస్గా మారుతున్నాయి. ఈ వలసల కారణంగా పెద్ద నగరాలు మరింతగా విస్తరిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలు మాత్రం మనుషులు లేక బోసిపోతున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో జపాన్ ప్రభుత్వం ఈ ఆకియా సమస్యను పరిష్కరించడానికి వినూత్న చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను కొనుగోలు చేసి మరమ్మతులు చేసుకునే వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అంతేకాకుండా కొన్ని పట్టణాల్లోని ఖాళీ ఇళ్లను హోటళ్లుగా, స్థలాలను పొలాలుగా మార్చేస్తున్నారు. ఖాళీ ఇళ్లను ఆకియా బ్యాంకులు అనే వెబ్సైట్ల ద్వారా తక్కువ ధరకు, కొన్నిసార్లు ఉచితంగానే కూడా విదేశీయులకు, దేశ పౌరులకు కేటాయిస్తున్నారు. ఈ ఇళ్లను మరమ్మతులు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చేవారికి ఉచితంగా స్థలాలను కూడా ఇస్తున్నారు. దీనివల్ల కొంతమంది యువకులు, విదేశీయులు గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచ్చి పిక్నిక్ స్పాట్లుగా, వారి రెండవ ఇళ్లుగా మార్చుకుంటున్నారు.